ఇప్పుడు చివరిగా మేన్ రాశి గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి కుటుంబ పరంగా చాలా బాగుండబోతున్నది. ధనపరంగా చాలా బాగుంటుంది. అయితే ఏలినాటి శని ప్రభావం వల్ల ప్రతి విషయంలో ఆలస్యత అనేటటువంటిది ఉంటుంది. కొంచెం భాగ్యస్థాన పరంగా చికాకులు, తర్వాత స్థిరాస్తి విషయంలో ఒడిదుడుకులు అనేటటువంటివి గోచరిస్తున్నాయి. ఏదైతే ఇతరత్ర వాటిలో పెట్టుబడులు పెట్టేటటువంటి విషయాల్లో మాత్రం వారం ద్వితీయార్థం నుంచి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది. విద్యార్థులకు కలిసి వచ్చే కాలంగా చెప్పవచ్చును. అదేవిధంగా ఉద్యోగస్తులకు కూడా చాలా బాగుంటుంది. ఇంక్రిమెంట్ల రూపంలో లాభాలు గడిస్తారు. అదేవిధంగా వ్యాపారస్తులకు కూడా కలిసి వచ్చే వారంగా చెప్పవచ్చును. అయితే ముఖ్యంగా ఈ రాశి వారికి భాగ్యస్థానంలో ఫైనాన్స్ పరంగా చికాకులు ఎక్కువగా గోచరిస్తున్నాయి. తర్వాత స్థిరాస్తి వివాదాల్లో కొంచెం సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. న్యాయపరమైన చికాకులు వాయిదాలు పడుతూ ఉంటాయి. షేర్ మార్కెట్లో తొందరపడి పెట్టుబడి లాంటివి పెట్టకూడదు. రాజకీయ నాయకులకు వారం ద్వితీయార్థం నుంచి కలిసి వస్తుంది. ఏదైనా ఆస్తిపాస్తులు కొనుగోలు చేద్దామనుకుంటే అవి వాయిదాలు పడుతూ ఉంటాయి. వివాహం కావాల్సినటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి వాతావరణం ఉండదు. ప్రతికూలమైన వాతావరణం గోచరిస్తున్నది. వాటికి సంబంధించి వాయిదాలు పడుతుంటాయి. గృహంలో తరచూ వివాదాలు తలెత్తుతూ ఉంటాం. మనశ్శాంతి లేకుండా ఉంటాం అనేటటువంటివి ఎక్కువగా గోచరిస్తున్నాయి. కనుక ఈ రాశి వారికి ఈ వారం ఏదైనప్పటికీ కూడా వృత్తిపరంగానే కొంచెం బాగుంది. మిగిలిన విషయంలో సమస్యలు అవి తలెత్తుతున్నాయి. కాబట్టి తొందరపాటు నిర్ణయాలు అనేది తీసుకోకూడదు. ప్రతి విషయంలో ఆచితూచి నిర్ణయాలు కన్నా తీసుకుంటే బాగుంటుంది. తొందరపాటు వ్యవహారాల్లో తలదొచ్చకూడదు. తర్వాత ఇతరుల విషయాల్లో సలహాలు సంప్రదింపులు చేయకూడదు. దాంతోపాటుగా షూరిటీలు, హామీలు, మధ్యవర్తిత్వం చేయటం లాంటివి చేయొద్దు. ముఖ్యంగా సుఖస్థానంలో చికాకులు, ఫైనాన్స్ విషయాల్లో డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. రావాల్సిన సొమ్ము సమయానికి వచ్చినప్పటికీ డబ్బులు ఎక్కువగా ఖర్చు అవుతూ ఉంటాయి. తర్వాత స్థిరాస్తికి కొనుగోలు చేయటం ఈ వారం వాయిదాలు వేసుకుంటే బాగుంటుంది. లేకపోతే కాగితాలు సరిగ్గా లేకుండా ఉంటామో, చికాకులు లాంటివి ఉంటామో, న్యాయపరమైన చికాకులు లాంటివి ఉన్నామో అటువంటివి ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రూపాయి ఇచ్చే విషయంలో 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. కనుక ఈ సమస్యల నుంచి అధిగమించడానికి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయటం మంగళవారం రోజు, అదేవిధంగా లక్ష్మీ నరసింహస్వామికి శుక్రవారం రోజు అమ్మవారికి అష్టోత్తర పూజ, స్వామివారికి అష్టోత్తర పూజ చేయటం, దీంతో పాటుగా ప్రతినిత్యం ఆదిత్య వృతం పారాయణగా చేయటం, దీంతో పాటుగా గోవిందనామాలు వినటం, తర్వాత గురుగ్రహ కవచం వినటం వలన వీరికి ఉండే సమస్యలకు చక్కటి పరిష్కారం అనేటటువంటిది లభిస్తుంది.